ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అధినేత్రి సోనియా గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో అధినేత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేబినెట్ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీలో చేరికల వంటి కీలక విషయాలపై సోనియా గాంధీతో చర్చించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాసేపట్లో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి కీలక నేతలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ లో సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కీలకంగా ఇద్దరి మధ్య కూడా పార్టీకి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. మూడు ముఖ్యమైన అంశాలు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన చాలా రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల తర్వాత క్యాబినెట్కి సంబంధించిన ఎక్స్పాన్షన్ చేస్తారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇంకా కేంద్ర మంత్రులుగా 6గురిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన అంశాలపైన చర్చతో పాటు పీసీసీ అధ్యక్షుడి మార్పు పైన కూడా చర్చ నడుస్తూ ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి ఈ నెల 27 తోటి ముగుస్తుంది. కాబట్టి కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పీసీసీగా ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రిగా లేకపోతే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టినైతే ఆ పదవిని వేరే వారికి ఇస్తూ ఉంటారు. అయితే ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో, లోక్సభ ఎన్నికలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇంతకాలం కూడా పీసీసీ అధ్యక్ష మార్పు అనేది కూడా జరగలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్ష మార్పు అనేది కూడా చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. దాంట్లో చాలా మంది కూడా ఆ సీట్ని, పీసీసీ పదవిని ఎక్స్పెక్ట్ అని కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్ నేతలు, సామాజిక వర్గాలు చూసుకున్నా బీసీలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. గతంలో కూడా బీసీ రెడ్డి కాంబినేషన్ అనేది కూడా నడిచింది. సీఎంగా వైఎస్ఆర్ ఉంటే డి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ రిపీట్ చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా వారి ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాలనేటువంటి ఉద్దేశంగా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నేతలు వారి లాబింగ్ అనేది కూడా చేస్తున్నారు. ఇక మరొకటి సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ పైన కూడా అధిష్టానం దృష్టి సారించింది. కీలకంగా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారికి మంత్రులుగా లేకపోతే ఇతర అవకాశాలు రానటువంటి వారికి ఈ నామినేటెడ్ పోస్టులు అనేది కూడా ఇవ్వాలని కూడా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కొంతమంది ఎవరైతే సీట్లు ఎక్స్పెక్ట్ చేసి, గతంలో ఎన్నికల సందర్భంలో సీట్లు ఎక్స్పెక్ట్ చేసి వారు కొంత పార్టీలో చేరినటువంటి వారికి, కొత్తగా చేరినటువంటి వారికి అవకాశాలు ఇచ్చినటువంటి చోట కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి హామీలు కూడా ఇచ్చారు. వాటిని ఫుల్ఫిల్ చేయడం అనేది కూడా ప్రస్తుతం ఈ మూడు కీలకమైనటువంటి అంశాలు. దాంతోపాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి రివ్యూ లాగా ఒక మీటింగ్ అనేది కూడా నిర్వహించాలని అధిష్టానం భావిస్తోంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇటు అధిష్టాన పెద్దలతోటి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ మూడు కీలక అంశాలపైనే కీలకంగా సోనియా గాంధీతో చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది. ఈ రోజు పార్లమెంటులో కీలకంగా తెలంగాణకు సంబంధించిన ఎంపీల ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లోనే మిగతా ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అనేది కూడా పూర్తి కాబోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ రోజు ఓత్ అనేది కూడా తీసుకోబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కోసం అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ భేటీ తర్వాత కీలకంగా సాయంత్రం అధిష్టాన పెద్దల్ని మల్లికార్జున ఖర్గే, ఇతర కీలక నేతలను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ మదర్.